కుప్పంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో చంద్రబాబుకి మంచి మెజారిటీ రావడం చాలా సంతోషంగా ఉందని, అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసిన ఎన్నో దౌర్జన్యాలు, అవమానాలు, దాడులు చేయడానికి రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలను, నాయకులను కుప్పంలో ఉంచి చేయించడం జరిగింది. ఇక వైసీపీ నాయకులు చంద్రబాబు గారిని ఓడించడానికి ఎన్ని ఎత్తుగడలు వేసినా కుప్పం నియోజకవర్గ ప్రజలు మాత్రం అన్నింటినీ ఎదుర్కొని, ముఖ్యంగా మహిళలు ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలోని మహిళలకు, నాయకులకు, కార్యకర్తలకు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రకళ. నేను డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలుగు మహిళని. మేము కుప్పం అసలు కనీవిని వెరుగుని రీతిలో పెద్ద ఆయనకి మెజార్టీ రావడం జరిగింది. ఎంతోమంది శత్రువులు, ఎంతోమంది దుష్ట శక్తులు ఎన్ని ఉపయోగించినా ఈ కుప్పంలో ఏం పనిచేయలేదు. స్టేట్లో ఉండే ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కూడా కుప్పంలో కూర్చున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు, మా నారా చంద్రబాబు నాయుడిని ఓడించాలని. కానీ అది జరగలేదని, అది జరగదని కూడా మేము ఫస్టే చెప్పాము, మళ్ళా చెప్తా ఉన్నాము. మీకు నిజంగా శుద్ధి ఉంటే కుప్పం వదిలి వెళ్ళిపోండి. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడిని ఎవరి వల్ల ఏమీ చేసేక అయ్యలేదు. అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి. కుప్పం ఎక్కడ ఏమీ తెలియని ప్రాంతము. ఈరోజు ప్రపంచ దేశాల్లో కుప్పం అంటే అది నారా చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే సాధ్యమైంది. ఆయన వల్లనే కుప్పానికి మంచి పేరు వచ్చింది. కాబట్టి వైసీపీ నాయకులకి చెప్పడం ఏమంటే, ఎంత విరివీగినారండి మీరు, ఎంత విరివీగినారు, ఎన్ని అవమానాలు చేశారు. మేము ఆడబిడ్డలను కూడా చూడకుండా అవమానం పరిచి, మేము మా పెద్ద ఆయన జైల్లో ఉంటే ఆ దేవతలకంతా పూజలు చేసినాము, ప్రార్థన చేసుకున్నాము. ఏదో మా శక్తి మాకు భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చింది. మేము పెద్ద ఆయన కోసం పూజలు చేస్తే కూడా మమ్మల్ని ట్రోల్ చేసి ఈ కుప్పంలో మా పరువు తీయాలని, ఆడబిడ్డలంటే పార్టీ ఆఫీస్ పక్క పోకుండా చేయాలని చాలామంది ప్రయత్నించినారు. మేము నీతి నిజాయితీగా పనిచేసినాము, నీతి నిజాయితీగా బతుకుతున్నాము. అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా నీతి నిజాయితీగానే పనిచేస్తాము, నీతి నిజాయితీగానే బతుకుతాము. మీలాగా మేము ఎప్పుడు విరవీగము. మేము ఏ పాపం చేయకుండా 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 12 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టారు మా పైన. మేము ఏ పాపం చేసినామని పెట్టారు. కుప్పంలో పెద్ద ఆయన కోసము పోరాడడమే మా తప్ప? మీరు నిజంగా చెప్పండి. మున్సిపాలిటీలో మీరు దొంగోట్లు తెచ్చి ఏపీ లేదా? టక అన్ని రూములకు బీగాలు వేపించేసినారే పోలీస్ డిపార్ట్మెంట్తో. మా కడుపు ఎంత కాలింటుంది. 15 రోజులు వానలో తడుచుకొని జ్వరాలు, దగ్గులు అయినా పెద్ద ఆయన కోసం పనిచేసినాము. దొంగోట్లు తెచ్చి పెట్టుకున్నారు, దొంగోట్లు వేసినారు, మున్సిపాలిటీ కొట్టినారు. ఆ మున్సిపాలిటీ కొట్టిన తర్వాత ఎన్ని అవమానాలు చేశారో మీకు గుర్తుందా? అదేనండి విరివీగితే దేవుడు కూడా క్షమించదు. నిజమైన మాట చెప్తా ఉన్నాము. నీతి నిజాయితీగా బతకండి, నీతి నిజాయితీగా మాట్లాడండి. ఎన్ని అవమానాలు చేసినా మేము తట్టుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కోసం పనిచేసినాము. ఆ 3 కోటి దేవతలు ఆశీర్వాదం ఇచ్చినారు. మీకు డిపాజిట్ కూడా లేకుండా చేసినారు. అది ప్రజలంటే. ప్రజల్లో నీతి నిజాయితీ అన్నీ ఉన్నాయి. మీరు విరవీకిందంతా కనీసం ప్రతిపక్షంలో కూర్చొనే కూడా లేకుండా ఇంటికి పంపించినారు జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి దీనిపైనైనా జాగ్రత్తగా నోర్లు పెట్టుకొని జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోండి. అదేవిధంగా లక్ష్మీ పార్వతి వచ్చింది కుప్పానికి. ఆమె మాట్లాడిందండి కుప్పం గురించి. ఆమెకేం తెలుసు లక్ష్మీ పార్వతికి? చంద్రబాబు నాయుడు అంటే కుప్పంలో ఒక దేవుడు అని ఆమెకు తెలీదు. నోరు పారేసుకొని పోయింది. ఏం మహాతల్లి, నువ్వు నిజంగానే శుద్ధిసిద్ధి ఉండేదంటే అలాంటి ఈ ప్రపంచ దేశాల్లో ఒక దేవుడు వెంకటి రామారావు గారు, ఆయన చేయి పట్టుకున్నావు. నువ్వు మంచిదో చెడ్డదో మాకు అవసరం లేదు. ఆయన పేరు నిలబెట్టాలంటే ఆయన పార్టీ పెట్టినాడు కదా, ఆయన పార్టీతోనే ఉండి, అతని బిడ్డలతోనే ఉండి, వాళ్ళతో మంచిగా ఉంటే నీకు వేసే ఒక పిడకడ బువ్వ వాళ్ళకి అడ్డమా? నీలాంటి 100 మంది మా బాలయ్య ఇంట్లో రోజు అన్నం తినేసిపోతారు. నిన్ను సాకిండ్లాప్రా. నీ బుద్ధి మంచిది కాబట్టే నిన్ను బయట తరిమినారు. అదేవిధంగా నీకు నోరెట్లొస్తుందో తెలీదు. ఒక
ఎన్టీ రామారావు గారు పెట్టిండే పార్టీ గురించి చెడ్డగా మాట్లాడతావు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. నీకు నిజంగానే శుద్ధి ఉందా అని అడుగుతున్నా. మీకు నిజంగానే టైం బాగుండి కుప్పం వచ్చి వెళ్ళిపోయినారు. ఇది మొదలుకొని కుప్పంలో ఏదైనా వాగితే నేలకలు కట్ చేస్తామని చెప్తున్నాం తెలుగు మహిళలుగా. అదేవిధంగా రోజా, అబ్బాబాబా జబర్దస్త్ రోజా, బాయ్ బాయ్ అంటావే. ఇప్పుడేమంటున్నారు? బాయ్ బాయ్ జగన్ అంటా ఉన్నారు ప్రజలంతా. మేమనడం కాదు, బాయ్ బాయ్ జగన్ అని ప్రజలు అన్నారు. డిపాజిట్లు లేకుండా కూర్చోబెట్టినారే రోజా. నీ నోరు ఎంత ఉందో అంత పడేసినావు కదా ఆంధ్ర రాష్ట్రం పైన. నిన్ను చూసి తుబకను ఉంచేవాళ్ళే మహిళా శక్తులందరూ కూడా. నిన్ను ఆడదాన్ని ఎవరు అంటారు అసలు? వాడదా గాడిదా? నువ్వు ఆడ అడుగు పెడితే ఆడ ఫెయిలేరే మొత్తము. ఆయన ఏదో పాపము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న మీద ఉండే జాలి ఇదైతే ఒక శాంచాన్ని ఓట్లేసినారు. కానీ నువ్వు ఆడ పెడితే ఆడ మటో మాయం అంతే గోయిందా. పనికిరాని ముండా నువ్వు. నిజంగానే చెప్పాలంటే ఎన్ని కష్టాలు పెట్టించినావే రోజా. మా బాబు గారు జైలుకి పోయి ఆంధ్ర రాష్ట్రం అంతా ఏడుస్తూ ఉంటే నువ్వు స్వీట్లు తినిపించుకుంటావా? పనికి మాలిన ముండా. మా కడుపు ఎంత కాలింటుంది ఆ రోజు. ప్రపంచ దేశాల్లో ఆయన ఒక దేవుడు. బుద్ధి జ్ఞానం లేదా నీకు? ఈరోజు ఆడుండవు నువ్వు. అదే నోరు అదుపుగా పెట్టుకొని బతికింటే నీకు కూడా దేవుడు మంచి చేసి ఉంటుంది. లోకేష్ అని మాట్లాడినారు, భూనామని మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినావు. ఎవరిని వదిలినావే నువ్వు? పనికి మాలిన ముండా. నీ నాడుదని వాళ్ళు అసలు పంది కుక్క కంటే హీనమైన బతికేనిది. చూసుకో, నా వీడియో కూడా నాకేం దిగలేదు. ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్. ఎప్పుడైనా కుప్పంలోకి వచ్చినావంటే కూడా నిన్ను వదిలేలే. ఈసారి గుర్తుపెట్టుకో. నమస్కారం అండి.